జగన్నాథుడి రథయాత్రలో ఇవాళ మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. బలభద్ర సుభద్ర సమేత జగన్నాథుడు ఆలయానికి తిరిగి వెళ్తున్నారు. స్వామివారి రథయాత్రను కనులారా వీక్షించేందుకు వచ్చేసిన లక్షలాది మంది భక్తులతో పూరి క్షేత్రం కిటకిటలాడుతోంది. ఒడిశా పూరిలో ఈ నెల 21న ఆషాఢమాసం 2వ రోజున ప్రారంభమైన జగన్నాథుడి రథయాత్ర శోభాయమానంగా కొనసాగుతుంది. యాత్రలో భాగంగా ఇవాళ మరో కీలక ఘట్టం జరగనుంది. సోదరుడు బలభద్ర, సోదరి సుభద్ర సమేతంగా జగన్నాథ స్వామి గుండిచ దేవాలయం నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. మహాప్రభు జగ్యవేదీ బాప్ ఆడప మండప గుండిచా ఘరు పహండి విజయ హోయి అతి ఆడంబరపూర్ణ విభవ వితరే బళదేవ జేకి బడ ఠాకుర ఖంద బడవాడ మణిమా ద్రభ్యాం శోభిత లాంగళం సమసళం కాదంబరీ చంచళం రతనాఢ్యం వరకుండలం భుజబళైరక్రాంత భూమండలం భగవాన బలభద్ర కామపాళ శాసి విజయ కరిలే. రథయాత్రలో తొలుత బలభద్రుడు, సుభద్ర సమేతంగా స్వామివారు ఆలయం నుంచి తన అత్తగారిల్లు గుండిచా ఆలయానికి చేరుకుంటారు. 6 రోజులు అక్కడ విడిది చేసి విశేష పూజలు అందుకుంటారు. జగన్నాథ ఆలయానికి గుండిచా దేవాలయం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. గుండిచాలో పూజలు అందుకున్న తర్వాత అక్కడి నుంచి మళ్లీ జగన్నాథ ఆలయానికి స్వామివారు తిరుగు ప్రయాణమవుతారు. ఈ యాత్రని బహుదా యాత్రగా పిలుస్తారు. ఈ యాత్ర ఇవాళ జరుగుతుంది. ఇందుకోసం 3 రథాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. అందంగా అలంకరించిన రథాలపై సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో కలిసి జగన్నాథ స్వామి వారు విహరిస్తారు. అపూర్వ కహాళి ঘোষ ঘণ্টুয়ান্ত মিলিত ঘণ্টনাদরে গুম গুম কম্পুছি সরধাবাণী এবে সমগ্র বিশ্ব যাহাଙ୍କୁ অপেক্ষা রখিছি সেই আজি আসুଛନ୍ତି না ବର୍ଷକୁ ଥରେ ଆଡ଼ପ ମଣ୍ଡପକୁ ଏବଂ ଆଉ ଥରେ ନୀଳାద్రి మండలకు ଏହି శోభాయమానంగా సాగుతున్న స్వామివారి రథయాత్రను కనులారా వీక్షించేందుకు ఇప్పటికే లక్షలాది మంది భక్తులు పూరి చేరుకున్నారు. జై జగన్నాథ అంటూ అందరూ భక్తి పారవస్యంలో తేలియాడుతున్నారు. స్వామివారి దర్శన భాగ్యంతో భక్తులంతా పులకించిపోతున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. యాత్ర పరిసరాల్లో పారామిలిటరీ బలగాలను మోహరించారు.